మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీపై నెల్లూరు రూరల్ 38వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి దాసరి రాజేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై జరిగిందంతా అసత్య ప్రచారమంటూ ఆయన కొట్టిపడేశారు. ఉద్దేశపూర్వకంగానే భానుశ్రీ అందర్నీ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భానుశ్రీ స్థాయి గురించి పలు ఆరోపణలు చేశారు. ఆమె కౌన్సిలర్ గా గెలిచేందుకు తనతో పాటు మరో 6 ఎంతో కష్టపడ్డామని, సైకిళ్లు వేసుకుని డివిజన్ అంతా తిరిగి కరపత్రాలు పంచామని గుర్తు చేశారు. అలాగే భానుశ్రీ మేయర్ గా ఉన్నప్పుడే బార్లు, మద్యం షాపులు నడిపేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఓ బార్లో 25 పైసలు భాగస్వామ్యం ఉండేదన్నారు. తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తాను ఓసారి, నా భార్య మరోసారి కార్పొరేటర్లుగా గెలిచామని, అయినా మేము ఇప్పటికీ రేకుల ఇళ్లలోనే ఉన్నామన్నారు. ప్రజలకు ఎవరేంటో అందరికీ తెలుసునన్నారు. ఇలా ఆమెపై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. నువ్వు కౌన్సిలర్ కాకముందు ఇదే సోదన్ నగర్లో నేను ఉన్నాను, నా మిత్రులు ఉన్నారు, 6 మంది, మేమందరం కష్టపడ్డాం. నువ్వు కౌన్సిలర్గా అయ్యేటప్పుడు అందరం సైకిల్ వేసుకుని పనిచేసాం, నీ పాంప్లెట్లు పంచాం, నీ ఓటు కోసం అడిగాం. ఆ రోజు నీ స్థాయి ఏంది? నీ ఆదాయం ఎంత? నీ ఆస్తులు ఎంత? నీ ఆస్తులు ఎంత? మీ ఆయన ఆస్తులు ఎంత? మీ కూతురు ఆస్తులు ఎంత? మీ కొడుకు ఆస్తి ఎంత? ఈరోజు నీ ఆస్తి ఎంత? ఏం చూసుకున్నావా? స్వచ్ఛందంగా ముందుకొచ్చి నీ పైన నువ్వు ఇన్కమ్ ట్యాక్స్కి రిపోర్ట్ ఇచ్చుకుంటావా? లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి, ఈడీ వాళ్ళకి స్వచ్ఛందంగా ఇచ్చుకుంటావా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క పుణ్యంతో, ఆయన మీద ఆధారపడి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ నీ భర్తకి డైరెక్టర్, 2 సంవత్సరాల డైరెక్టర్ పదవి. రాష్ట్రంలో ఒక సీఎండీ ఉంటారు, ఆయన కింద 3 డైరెక్టర్లు ఉంటారు, అందులో ఒక డైరెక్టర్ అయినా. అంటే ఎంత పెద్ద పొజిషన్ నీకు ఇచ్చారో ఒకసారి ఆలోచించు. మీ ఆయన రిటైర్ అయిపోతే తిరిగి డబ్బు మీద ఎంతసేపు డబ్బు మీద పెద్ద వాళ్ళే చచ్చిపోయారు. విజయ హాస్పిటల్ ఎండి కరోనా దెబ్బ. ఏం ఎత్తుకోపోతావమ్మా? ఏం ఎత్తుకోపోతావు నువ్వు? ఎవరు ఏం ఎత్తుకోపోవు. అటువంటి డైరెక్టర్ పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు వెన్నుపోటు పొడిచి ఆయన్ని ఈరోజు మీరు తిట్టడం స్టార్ట్ చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతారా మీరు? నీకేం అర్హత ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడతావు? ఆ డైరెక్టర్ పదవి ద్వారా, ఆ డైరెక్టర్ పదవిని అడ్డం పెట్టుకొని నీ అల్లుడు కాంట్రాక్ట్ పనులు చేయడం స్టార్ట్ చేస్తాడా? అవునా కాదా అని అడుగుతున్నా. దాదాపుగా ఈరోజు మొత్తం నెల్లూరు నగరంలో నీళ్లు వచ్చాయి. కారణం ఏందయ్యా అంటే, ఏదైతే కాలువలు ఆక్రమణలు జరిగి కాలువలను ఆక్రమించుకోవడం వలన ఈరోజు నెల్లూరు నగరం అంతా కూడా జలమయమైంది. అందులో ఆక్రమించుకున్న వాళ్ళ కాలంలో నందిమండలం భానుశ్రీ గారు ఒకరు. సర్వే చేయించు మనం. అంతకుముందు కాలువ ఎంత వెడల్పునింది, నీ స్థలం ఎంత ఉంది, ఈరోజు నీ స్థలం ఎంతవరకు ఆక్రమించుకున్నావు, అది కూడా తేలాల్సిన అవసరం ఉంది. మీరు నా గురించి మాట్లాడతారా? నా క్యారెక్టర్ గురించి మాట్లాడతారా? నేనుండేది ఈరోజు కూడా రేకులింట్లో. ఇది రెండోసారి నేను మా శ్రీమతి 2 సార్లుగా ఇక్కడ కార్పొరేటర్గా ఉంటున్నాం. నా ఆస్తి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో పోయి చూడండి, ఒక్కసారి ఆలోచించండి. పోండి, ఇప్పుడు కావాలంటే మిత్రులందరూ కూడా తీసుకోపోతాను, రండి. నేను ఏ ఇంట్లో ఉంటున్నాను, ఈరోజు కూడా రేకులింట్లో ఉంటున్నాను నేను. అదమ్మా క్యారెక్టర్ అంటే. ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏందని. ఇకపోతే వర్షాల గురించి ఆయన తెలుగుదేశం నాయకుడు అంట. ఆయన పేరు ఏదో అనిల్, మేమేదో అంటాను ఆయన్ని. ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్ గారు కనిపించలేదని. ఈయనకు తెలుసా? నేను ఎప్పుడైనా కానీ, ఈయన కానీ, ఆమె కానీ ఒక సోదన్ నగర్లో వాళ్ళ ఇంటి ముందున్న చెత్త గురించే మాట్లాడింది. కానీ ఇంత వర్షాలు వస్తే నెల్లూరు నగరం అతలాకుతలం అయిపోతే నీ డివిజను, ఇంతకుముందు నిన్ను గెలిపించినటువంటి డివిజన్లో మీరెవరు? వాళ్ళంతా ప్రజలు కాదా? మీ నాయకులు ఎట్టబోయారు? తెలుగుదేశం నాయకులందరూ ఎట్టబోయారు? డివిజన్లలోనూ వార్డుల్లోనూ తిరగాల్సిన పని లేదా? ఇదిగోండి మేము ఏం తిరిగాము, ఏం చేసాం చూపించండి అన్నీ ఫోటోలు. ఎక్కడ నీళ్లు ఉన్నాయో, ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ చెట్లు ఇరిగిపోయాయో తిరిగింది మేము. మోకాళ్ళ లోతు నీళ్లు, నడుము లోతు నీళ్ళల్లో తిరిగి
మా ప్రజలకు ఏం కావాలో అవి చేసాం. మీరు ఆడకపోయారు, తెలుగుదేశం వాళ్ళు ఆడకపోయారు. నేను అడుగుతున్నా, ఏం పెద్ద చెప్పారు అబ్బా ఇటువంటి నాయకుడు మీరు ఎన్నుకుందని. మేము అడుగుతున్నా, మీలాంటి వాళ్ళ నాయకత్వం వహించేది? తెలుగుదేశం వాళ్ళు ఇంకనైనా కానీ వేరే ఎవరన్నా చూసుకునే నాయకత్వానికి డబ్బులు సంపాదించుకోవడం కోసం పార్టీలో పనిచేయడం కాదు, ప్రజల కోసం పనిచేయాలి. ఇకపోతే ఈ డ్రామా అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఒక డ్రామా లేపారు నిన్న. కావాలని ఇది ఒక తెలుగుదేశం కుట్ర అని చెప్తున్నాను నేను ఆ మీద. ఎందుకంటే ఏదైతే ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని వందల కోట్లు తెచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎప్పుడు లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాటిని చూసి ఓర్వలేక మీరు మీ తెలుగుదేశం నాయకులు ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ఎక్కడ ప్రజలందరూ కూడా వీళ్ళని మెచ్చుకుంటున్నారు, ప్రజలందరూ వీళ్ళని మన్నలు పొందుతున్నారు. ప్రజల దగ్గర ప్రజలు వీరి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు, ఆశిస్తున్నారు. కాబట్టి దీన్ని మార్చాలా? ఒక డ్రామా. చెట్టు కొడుతుంటే కట్ చేస్తుంటే మొద్దు కట్ చేయకూడదు, అడుంచేయండి. అది ఇదండి వాస్తవాలు అవాస్తవాలు. ఇకనైనా కానీ మీడియా మిత్రులు దయచేసి చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. వాస్తవాలు తెలియకుండా కొన్ని సోషల్ మీడియాలో రాసేటువంటి వాళ్ళు ఒకరేమో మా ఇంటి మీద వచ్చి నా మీద దాడి చేశారని రాస్తారు, ఒకరేమో ఆమె నా మీద దాడి చేసిందని రాస్తారు. ఏందండి ఇది? మీరెవరన్నా చూసారా రాసినటువంటి వాళ్ళు? దయచేసి ఆ భగవంతుని కోరుకుంటున్నా, ఇకనైనా కానీ ఆస్తి మీద సంపాదించడం మీద తగ్గించి ప్రజలకు ఏదన్నా మేలు చేయాలనే మంచి బుద్ధిని ఆమె ఎక్స్ మేయర్ భానుశ్రీ గారికి ప్రసాదించాలని, ఇలాంటి పనికిమాలిన హేయమైన చర్యలను మాటలను మాట్లాడొద్దని హితవు పలుకుతూ మరొకసారి మా జోలికి వచ్చినట్లయితే ఉపేక్షించేదే లేదని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా ఈసారి కానీ చెప్పాను కదా మీకు, ఆల్రెడీ చెప్తున్నా మళ్ళీ మీడియా సముఖంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది చాలా తప్పది. ఇప్పుడు ఒకవేళ మన వైపు చూపుతున్నావంటే నీ వైపు చూపుతున్నావంటే 4 వేలు నా వైపు చూపుతున్నట్టు ఇప్పుడు పెద్దలు చెప్పారు. ఎదురువాడిని ఏలెత్తి చూపిస్తున్నావంటే 4 వేలు మనల్ని చూపిస్తున్నట్టు. కాబట్టి చెప్తున్నా, మీడియా మిత్రులందరూ కూడా, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా మమ్మల్ని ఈరోజు ఈ స్థానంలో వచ్చినటువంటి గొప్ప నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, రంగారెడ్డి గారికి, అలాగే వాళ్ళు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి రాబోయే ఎలక్షన్లో అత్యంత భారీ మెజార్టీ ప్రజలందరూ కలిసి ఆయనకి ఇవ్వాలని, ఆయన ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.